మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబల్లీ సర్టిఫైడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్, పోష్ అండ్ పోక్సో ట్రైనర్ మన భారతి నాదెండ్ల గారు ఉన్నారు. సో ఈ రోజు మనం అడిగే టాపిక్ ఏంటంటే, వారిని పీరియడ్స్ టైంలో పూజ చెయ్యొచ్చా, అదేవిధంగా ఎక్సర్సైజ్ చెయ్యొచ్చా, తర్వాత సెక్స్ చెయ్యొచ్చా, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే భారతి గారు. నమస్తే రాధా. పీరియడ్స్ నిజంగా ఈ ఆడవాళ్లకు ఈ పీరియడ్స్ అనే టైం ఉంది చూడండి, ఒక యుద్ధం లాంటిదండి. అప్ అండ్ డౌన్స్, అన్ని గొడవలు అన్ని అక్కడే వస్తూ ఉంటాయి. ఏడుపు, గొడవలు, అన్ని ఎమోషనల్ అంతా అక్కడే ఉంటుంది. ఏమంటారు, షార్ట్ టెంపర్ కూడా అక్కడే ఉంటుంది. సో ఈ టైంలలో మామూలుగా పూజలు అయితే కొందరు ఏంటి, అందరూ పూజలు చేయకూడదనే అంటారు పీరియడ్ టైంలో. ఎక్సర్సైజ్ చెయ్యొచ్చా, తర్వాత సెక్స్ చెయ్యొచ్చా? అంటే సహజంగా ఇవన్నీ ఏంటంటే మనం ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి ఉండవు. అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఇంకెవరన్నా థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళో అడిగేంత ధైర్యం అమ్మాయిలు చేయరు సహజంగా, ఇప్పటికీ కూడా, ఈ రోజుల్లో కూడా. సో మంచి టాపికే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనుకున్నా. రైట్, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయొచ్చా అన్నారు. హ్యాపీగా చేసుకోవచ్చు, అసలు ఈ డౌటే పెట్టుకోకర్లా. ఇన్ఫాక్ట్ ఏమవుతుందంటే, మీరు ముందు అన్నారు చూసారా, మనం ఎమోషనల్గా ఏడుపులు, గొడవలు అన్నీ వస్తాయి అని. ఎందుకు జరుగుతాయంటే, మనకి పీరియడ్స్ టైంలో బాడీలో చాలా రకాల హార్మోన్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి అన్నమాట. దాని మూలంగా మనకి స్ట్రెస్ రావడము, లేకపోతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ రావడము, ఇవన్నీ కూడా వస్తాయి. అవి పిఎంఎస్ సిమ్టమ్స్ అంటాము. సో అసలు పీరియడ్స్ రావడం కన్నా కొద్ది రోజుల ముందు నుంచే అమ్మాయిలకి కొంచెం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఇవన్నీ రాకుండా హెల్ప్ చేస్తాయి, ప్రివెన్షన్కి హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అమ్మాయిలు మీరు నోటీస్ చేసి ఉంటారు, పీరియడ్ క్రాంప్స్ వస్తాయి, బాగా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తర్వాత పీరియడ్ పెయిన్, బ్రెస్ట్ టెండర్నెస్ వస్తుంది. ఇవన్నీనేమో ఫిజికల్ సిమ్టమ్స్. మనం ఇందాక చెప్పుకున్నవేమో మెంటల్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఈ రెండిటికి కూడా ఎక్సర్సైజ్ చాలా బెనిఫిషియల్. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేశారో, రెగ్యులర్గా చేసే యోగాస్ చేయొచ్చు, జిమ్ములు చేయొచ్చు, ఆ తర్వాత వాకింగ్లు చేసుకోవచ్చు. అది ఈ డౌట్ రావడానికన్నా ముందు నేను ఒక మాట చెప్తా చూడండి. మనలో ఎంతమంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ లేరు అమ్మాయిలు? వాళ్ళందరూ పీరియడ్స్ టైంలో ఆపేసుకుంటున్నారా స్పోర్ట్స్? లేదా వీళ్ళ పీరియడ్స్ డేట్లను బట్టి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఫిక్స్ చేస్తారా? లేదు కదా. సో స్విమ్మింగ్ చేయొచ్చు మీరు, షటిల్, బ్యాడ్మింటన్ ఆడపిల్లలు. మళ్ళీ సానియా మీర్జా లేరా, సింధు లేరా, ఎంతమంది ఉన్నారు, నైనా సహ్వాల్ లేదా, ఎంతమంది స్పోర్ట్స్ వాళ్ళని తీసుకున్నా చక్కగా ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీకు ఈ ఫిజికల్గా వచ్చే డిస్కంఫర్ట్ తగ్గుతుంది, అండ్ ఎమోషనల్గా వచ్చే ఆ ఇంబ్యాలెన్సెస్కి కూడా ఈ ఫీల్ గుడ్ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి పీరియడ్స్లో డెఫినెట్గా బ్లీడింగ్, డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది కాబట్టి యూ చూజ్ అకార్డింగ్. డ్రెస్సుల్లో లాగా ఇప్పుడు వీటిలో కూడా మీడియంలు, లార్జ్లు, ఎక్సెల్లు, ప్యాంట్స్, టాంప్యూన్స్, కప్స్ ఇలా చాలా వచ్చాయి. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే ఎయిదర్ స్పోర్ట్ లేదా ఎక్సర్సైజ్ని బట్టి, మీ బ్లీడింగ్ని బట్టి మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్. అంతేగాని యూ నీడ్ నాట్ టు స్టాప్ యువర్ సెల్ఫ్. పూజ అయితే ఇంకెలాగో చేయకూడదు. ఎవరు చెప్పారు? చేయొచ్చా అంటే ప్రతి ఇంట్లో, అరే నువ్వు పీరియడ్ అయ్యావు అంటే ఇంకా ఎక్కువ 5 రోజులు, 3 రోజులు, 5 రోజులు పక్కన కూర్చో. ఇవన్నీ కూడా సోషల్ టాబూస్ రాదా. అంటే పీరియడ్స్ వచ్చాయి అంటే ఆడపిల్లని ఆ 3 రోజులు ఇంట్లో నుంచి బయట ఉంచడం, ఒక మూలను కూర్చోబెట్టడం, పూజకి దూరంగా ఉంచడం, ఇవన్నీ అసలు ఎక్కడ మొదలయ్యాయంటే, ఓల్డ్ డేస్లో మనకి లైఫ్ స్టైల్ ఇంత సొఫిస్టికేటెడ్గా లేదు. అంటే మెషినరీ కానివ్వండి, మనకి హెల్ప్ కానివ్వండి లేదు. పప్పు రుబ్బడం అంటే కూర్చుని రోల్లో రుబ్బాలి, అవునా? ఇల్లు చిమ్మడం అంటే గదులు చిమ్మాలి, తుడవడం అంటే కింద కూర్చొని తుడవడము. పూజ అంటే కూడా ఎట్లా అంటే, పాత రోజుల్లో సహజంగా మగవాళ్ళు పూజ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు పూజ చేయరు. మగవాళ్ళు పూజ చేస్తే ఆడవాళ్ళు పూజ గది శుభ్రం చేయడం, తర్వాత దేవుడి సామాన్లు కడిగి పెట్టడం, పువ్వులు కోసుకొచ్చి ఇవ్వడం, బావి నుంచి మడితో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడం, ఆ తర్వాత నైవేద్యం, మహానైవేద్యం వండి పెట్టడం, ఇలాంటివి చేసేవాళ్ళు. సో మీరు బ్లీడింగ్ కండిషన్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి పూజ గది అంటే ఇప్పుడు మనకున్న అపార్ట్మెంట్లలో లాగా చిన్న ఒక చెక్క గుట్టో లేకపోతే ఒక రెడీమేడ్ చిన్న మందిరమో కాదు. ఆ రోజుల్లో ఒక గది సపరేట్ గా ఉండేది. ఇవన్నీ కూడా వాళ్ళకి పాపం ఫిజికల్ గా రెస్ట్ దొరకకుండా స్ట్రెయిన్ అయిపోతారు. కాబట్టి ఆ రోజుల్లో అలా ఒక 3 రోజులన్నా కనీసం వాళ్ళకి విశ్రాంతి ఇద్దాము,
అన్న పద్ధతి కోసం ఉంచినవి. అంతేగాని దానివల్ల ఇప్పటికీ కూడా ఆడపిల్లల్ని మీకు ఒక క్లయింట్ది చెప్తా. మొన్న రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాయి కదా, వాళ్ళ అమ్మ ఎంత చాదస్తురాలంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాయనివ్వాలి ఆ పిల్లని, పీరియడ్స్ వచ్చాయని. ఎందుకు అంటే నువ్వు బుక్స్ ఎట్లా పట్టుకుంటావు, పేపర్ మీద రాస్తున్నావు అంటే అక్షరం సరస్వతితో సమానం కాబట్టి స్పెసిఫిక్గా నేను ఇవాళ ఈ టాపిక్ అనుకోగానే నాకు ఇది స్ట్రైక్ అయింది, ఇది చెప్పాలి అని. దయచేసి అందరికి మీడియా వాళ్ళకి చెప్తున్నా, మీ ఈ సుమన్ టీవీ ద్వారా తల్లిదండ్రులందరికీ చెప్తున్నా, అమ్మ పీరియడ్స్ అంటే ట్యాబు కాదు, అది ఒక ఫిజికల్ ఫినామినా అంతే. ఎవ్రీడే వచ్చే ఒక హార్మోనల్ సైకిల్. దీనికోసం పిల్లల భవిష్యత్తులు పాడు చేయదు. అంటే ఇప్పుడు ఆ పిల్ల అమ్మాయి ఎగ్జామ్ రాయలేదు, ఆ అమ్మాయి బోర్ నేర్చుకుంటా అంటే 1 year వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోయింది. సెప్టెంబర్ రాసుకుంటుంది అంతేగాని నువ్వు పేపర్ ముట్టుకోవడానికి లేదు, పుస్తకాలు ముట్టుకోవడానికి లేదు. అమ్మాయికి 2 ఎగ్జామ్స్ పోయాయి. ఎందుకు అంటే అక్షరం సరస్వతితో సమానం కాబట్టి. సో ఇట్లాంటి చాదస్తాలకి దూరంగా ఉండండి. పూజ అంటే కూడా నేను కొంత లాజికల్ గా మాట్లాడతా, బట్ చాలా మందికి నచ్చదు. సో దట్ ఈస్ నేనేమంటానంటే యువర్ పర్సనల్ చాయిస్. మీరు 3 రోజులు దూరంగా ఉంచుతున్నారు ఆడపిల్లని పూజ నుంచి కూడా. 4వ రోజు ప్రొద్దున్నే స్నానం చేసుకున్నాక, తల స్నానం చేసుకున్నాక లోపలికి రావచ్చు, దీపం పెట్టుకోవచ్చు అంటున్నారు. 4వ రోజు వాళ్ళకి బ్లీడింగ్ కావట్లేదని మీకు కన్ఫర్మ్ గా తెలుసా? అయినా కూడా లెక్కలోకి రాదని అంటారు. అదే అంటున్నారు. ఎందుకు మరి అప్పుడు మీరు దేనికి కౌంట్ ఇస్తున్నట్టు? బ్లీడింగ్ కి కౌంట్ ఇస్తున్నట్ట, డేస్ కి కౌంట్ ఇస్తున్నట్ట? డేస్ కి కౌంట్ ఇస్తున్నట్టే ఉంది ఇక్కడ. అప్పుడు సో మరి 4వ రోజు తర్వాత మీరు ఓకేనా పూజ చేస్తే దెన్ దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. లేదు పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి, పెరిమెనోపాజ్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడు స్పాటింగ్ అవుతుందో, ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుందో, కొందరికి 1 month, 15 days, 20 days 1 month పూజ చేసుకోకుండా ఉంటున్నారా? సో నేను అంటాను, మీ మనసు పవిత్రంగా ఉన్నంత వరకు, మీ శరీరం సహకరించినంత వరకు భగవంతుడు మిమ్మల్ని ఏమి పనిష్ చేయడు. మీ మనసుకి సహకరిస్తే ఇది చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ జగ్గి వాసుదేవరావు గారు కూడా ఒక ఇందులో చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఇలాంటివన్నీ ఏమీ లేవు, దయచేసి మీరు అన్ని చేసుకోవచ్చు, అలాంటివన్నీ పాటించాల్సిన అవసరం లేదు అని. మనము గైడ్ చేయకుండా వాళ్ళ పర్సనల్ చాయిస్ వదిలేద్దాం. రైట్, అంతే. అది మీరు అన్నట్టు వాళ్ళ పర్సనల్ చాయిస్, కానీ లాజికల్ గా చూస్తే కరెక్టే కదా అనిపిస్తుంది. మనం డేస్ గా కౌంట్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ సెక్స్ చెయ్యొచ్చా లేదా? మళ్ళీ అగైన్ చెప్తారు మన ఇద్దరిని. ఇక అది కామన్, ఒక మంచి చెప్పేటప్పుడు అది పడుతూనే ఉంటాయి. యాక్చువల్గా ఏమంటుందంటే మళ్ళీ అగైన్ మనకి ఇందాక ఆ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయని చెప్పాం కదా. ఎప్పుడైతే మీరు భార్యాభర్త, ఇప్పుడు భార్యాభర్త అనడానికి కూడా లేదు, అందుకే పార్ట్నర్స్ అనాలి. అందుకే నేను మాట్లాడలేదు భార్యాభర్తలని, సెక్స్ ఊరికే మాట్లాడాలి. సో మీరు పార్ట్నర్స్, ఆ టుగెదర్నెస్, మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఆ టచింగ్ వల్ల, లేకపోతే ఆ ఫోర్ ప్లే వల్ల, దానివల్ల ఏమవుతుందంటే అగైన్ మీకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ ఫీల్ గుడ్ హార్మోన్స్ అయితే రిలీజ్ అయ్యాయో బాడీలో, అదే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ బాడీలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు యూ రియల్లీ ఫీల్ గుడ్. ఆ నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి, మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి, యూ విల్ బి రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే కొంతమంది అమ్మాయిలకి వెజైనాలో డ్రైనెస్ ఉంటుంది, ఫిజియోలాజికల్ గానే వాళ్ళకి డ్రైనెస్ ఉంటుంది. సో వాళ్ళు యూజువల్గా ల్యూబ్రికెంట్స్ అవి వాడాల్సి వస్తుంది. బట్ డ్యూరింగ్ పీరియడ్స్ ఏమవుతుందంటే ఈ బ్లడ్ అనేది వాళ్ళకి న్యాచురల్ ల్యూబ్రికెంట్ లాగా వర్క్ చేస్తుంది. వర్క్ చేసి ఆ టైంలో అసలు వితౌట్ పెయిన్ వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. అయితే ఫిజికల్గా వస్తే ఏమవుతుందంటే ఈ టైంలో మనకి వెజైనాలో pH బ్యాలెన్స్ అని ఉంటుంది అనమాట, అది కొంచెం మారుతుంది. ఆ తర్వాత సర్విక్స్ కూడా కొంచెం ఎక్కువ ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, యూటీఐ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి రాకుండా మీరు కండమ్ యూజ్ చేసుకుని, అంటే ప్లే సేఫ్, కండమ్ యూజ్ చేసుకుని మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే కొత్తగా పెళ్ళైన పిల్లలందరూ ఏమనుకుంటారంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు కనుక సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరు అని. దట్ ఈస్ ఎ మిత్. ఈవెన్ మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా స్టిల్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ మీరు ప్రెగ్నెన్సీ అవ్వడానికి. ఎందుకంటే ఎర్లీ ఓవులేషన్స్, ఎర్లీ సైకిల్స్ ఉండే అమ్మాయిలకైతే పీరియడ్స్లో కూడా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చెయ్యొచ్చు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎవరిని ఎవరు ఫోర్స్ చేయొద్దు, ఇద్దరికి ఇష్టమైతేనే. ఇక్కడ ఇద్దరి కంఫర్ట్ ముఖ్యం. ఇద్దరికి ఇష్టమైతే హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే సేఫ్గా పార్టిసిపేట్ చేయండి, కండమ్ యూజ్ చేసుకుని యూ కెన్ పార్టిసిపేట్. సో హ్యాపీగా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, మీ మనసు శరీరం సహకరిస్తే పూజలు చేసుకోవచ్చు, అండ్ సెక్స్ కూడా చేయొచ్చు విత్ సేఫ్.
థ్యాంక్ యూ అండి.